హలో ఫ్రెండ్స్, అందరికీ జై శ్రీరామ్. ముందుగా మా ఛానల్కి స్వాగతం. మా ఛానల్ని ఎవరైతే ఫస్ట్ చూస్తున్నారో వాళ్ళు మొదటిగా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొలతలతో దోశ ఎలా చేసుకోవాలో చూద్దాము. నేను ఒక గ్లాస్ తీసుకున్నాను. మీరు కూడా ఒక కొలతగా ఒక గ్లాస్ కానీ గిన్నె కానీ తీసుకోండి. 2.5 గ్లాస్ బియ్యానికి ఒక గ్లాసు పొట్టు మినపప్పు, ఒక గ్లాస్ పెసర్లు మంచిగా అందులోనే కొన్ని మెంతులు వేసి నైట్ సోక్ చేసుకొని పెట్టుకోండి. వాష్ చేయకండి. ఎర్లీ మార్నింగ్ లేచిన వెంటనే 1-2 సార్లు మంచిగా వాష్ చేసి మిక్సీకి వేయండి. మెత్తగా అవ్వాలి మంచిగా. అందులోనే రుచికి తగ్గట్టు సాల్ట్ వేసుకోండి. అది మొత్తం కలపాలి. అది కలిపేలోపు అది మొత్తం కలిసేలా కలపాలి. ఇలా కలిపిన వెంటనే మరొక వైపు ప్యాన్ పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ హీట్ ఎక్కేలోపు ఇది ఒకసారి కలుపుకుందాం. చూడండి, ఇలా ఉండాలి. మరీ వాటరీ ఉండొద్దు. దోశ బ్యాటర్ ఇలా ఉండాలి. మీరు ఇలా గీస్తే అది పడాలి పర్ఫెక్ట్గా. చూడండి, నేను ఆనియన్ కట్ చేసి ఆయిల్ అప్లై చేస్తున్నాను. వేడెక్కిన ప్యాన్ పైన 2 గరిటెల పిండి తీసుకొని ప్యాన్ పైన ఇలా మంచిగా వేస్తే ఇలా గరిటెతోటి ఇలా అనండి. బ్యాచిలర్స్ అయినా ఈజీగా చేసుకునే దోశ ఇది. చాలా ఈజీగా చేసుకోవచ్చు. చూడండి, ఇందులోనే కొద్దిగా పిండిలో ఓమ వేసుకొని పిల్లల ఆకలి ఎదుగుదలకి మంచిగా పనికొస్తుంది అది. మరొక దోశ వేసి చూపిస్తున్నాను చూడండి. మీకు క్రిస్పీగా కావాలంటే క్రిస్పీగా దాన్ని కాల్చండి. మాకు క్రిస్పీగా వద్దు అని అనుకుంటే తొందరగానే తీసేయండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇలా మంచిగా వేసుకోండి. దీనిపైన గీ కూడా వేసుకోవచ్చు. ఇష్టం ఉంటే వేసుకోండి, లేదంటే ఆయిల్ వేసుకోండి. మరొక పక్కన ఆలుగడ్డలు పొట్టు తీసుకొని అట్లా పీల్ ఆఫ్ చేసుకొని ఉడకబెట్టుకోవాలి. మరొక వైపున పల్లీలు వేయించిన దాంట్లో పచ్చిమిర్చి, కొద్దిగా ఎల్లిపాయ, సాల్ట్ వేసుకొని మిక్సీ చేసుకుందాం మెత్తగా. చూడండి, ఇలా మెత్తగా పేస్ట్ లాగా మంచిగా సన్నగా రుబ్బుకోవాలి పల్లి చట్నీ. ఈ ఆలుగడ్డలు కూడా ఉడికిపోయాయి. వీటిని కూడా మంచిగా స్మాష్ చేసుకుందాము మెత్తగా. చూడండి, పల్లి చట్నీ ఇలా ఉంది మెత్తగా. మీరు ఏదైనా చేసినప్పుడు పిల్లల్ని అందులో మీకు హెల్ప్ చేయమని అడగండి, అలా చేస్తారు. వాళ్ళకు కూడా మంచిగా హ్యాపీ ఉంటుంది. పల్లీలు ఏదైతే బౌల్లో వేయించామో అదే బౌల్లో ఆవాలు జీలకర్ర వేసుకోండి. ఆవాలు జీలకర్ర మంచిగా వేగిన తర్వాత పసుపు వేయండి. మా పిల్లలు చప్పగా తింటారు. స్పైసీనెస్ అలవాట్లేదు కాబట్టి ఇలా చేస్తున్నాం. స్పైసీనెస్ ఎక్కువ అలవాటు పడేవాళ్ళు ఇందులో ఆనియన్స్, పచ్చిమిర్చి, ఎల్లిపాయ, కరివేపాకు, కొత్తిమీర ఇవన్నీ వేసుకొని చక్కగా వేగిన తర్వాత ఇది వేసుకోండి. మాకు పిల్లలు తినరు కాబట్టి నేను ఇలా చేస్తున్నాను. రుచికి సరిపడా సాల్ట్ వేయాలి. అది మొత్తం అంతా కలిసేలాగా మంచిగా కలపాలి. చూడండి ఎంత బాగుందో. ఇలా కూడా పిల్లలకి మీ ఇంట్లో చేసి పెట్టండి. చూడండి, స్టఫ్ కోసం ఒకటి మళ్ళీ చూపిస్తున్నాను. ఇలా మొత్తం మంచిగా స్ప్రెడ్ చేసుకోవాలి దోశని. ఆ స్టఫ్ అయితే మనం ఏదైతే చేసామో ఆ స్టఫ్ని ఈ దోశ పైన ఇలా మంచిగా చక్కగా పెట్టాలి. పెట్టి ఫోల్డ్ చేసి పిల్లలకి మంచిగా కాల్చి ఇస్తే మా పాప తిని టేస్ట్ ఎలా ఉందో చెప్తుంది. చూడండి, మీకు ఇంకా క్రిస్పీ లాగా కావాలంటే ఎక్కువ టైం కాల్చండి. క్రిస్పీ లాగా వద్దు, సాఫ్ట్గానే అవసరం అనుకుంటే ఇలా నేను చేసినట్టుగా చేసుకోండి, బాగుంటుంది దోశ. చూడండి, ఇలా ఫోల్డ్ చేసి అది ఏదైతే బ్యాటర్ ఉందో అది మంచిగా వేసుకొని చూడండి ఎంత మంచి చక్కగా ఇట్లా ఫోల్డ్ చేసుకోండి. మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. మా పాప చెప్తుంది. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్స్ ఫర్ వాచింగ్.